హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాక్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఎయిర్ డ్రాప్ అనే దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఒక చెక్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో ఆ చెక్ లిస్ట్ ఏంటి, దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను డాక్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎయిర్ డ్రాప్ చెక్ లిస్ట్ అనేటటువంటి ఒక డైలాగ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ ఎయిర్ డ్రాప్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయండి. ఒకటేంటి అంటే ఫాలో అఫిషియల్ ఛానల్స్. సో ఇక్కడ ఉన్నటువంటి అఫిషియల్ ఛానల్స్ 2 ఉన్నాయండి. అది డాక్స్ కమ్యూనిటీ ఒకటి, docs.x.com. సో ఈ రెండింటిని మనం మొదటగా ఫాలో అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మొదటగా నేను ఏం చేస్తానంటే డాక్స్ కమ్యూనిటీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత డాక్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిందండి. మనం ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటుంటే ఇక్కడ అన్మ్యూట్ అనే దగ్గర జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ జాయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఏం క్లిక్ చేయని అవసరం లేదండి. సో ఇది క్లోజ్ చేసేసి మళ్ళీ డాక్స్ ఓపెన్ చేయాలండి. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయినటువంటి docs.x.com అనేటటువంటి ఇంకొక ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో అలా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకు ట్విట్టర్ అనేది ఓపెన్ అయిందండి. ట్విట్టర్లో డాక్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది ఓపెన్ అయింది. సో మీలో ఎవరైనా కానీ ఫాలో చేయకుండా ఉంటుంటే ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి అన్ని అలర్ట్స్ రావడానికి ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ నేను అప్లికేషన్లోకి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ప్రిపేర్ యువర్ వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇచ్చారండి. సో ఇచ్చిన తర్వాత దీని కింద మీకు ఏం చెప్తున్నారంటే ఇన్స్టాల్ టాన్ కీపర్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఇచ్చారండి. సో ఇవి ఇంకా హైలైట్ అవ్వలేదు. హైలైట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఇంకా మనకి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో చెక్ లిస్ట్ కంప్లీట్ చేసేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇంకా ఇవ్వలేదన్నమాట. సో దీనికి మేబీ టైం పట్టచ్చు. సో మీకు ఎప్పుడైతే ఇన్స్టాల్ టాన్ కీపర్ అనేటటువంటి ఆప్షన్ వస్తుందో అప్పుడు మీరు మీ డాక్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని మీ టాన్ కీపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీలో ఎవరైనా కానీ టాన్ కీపర్ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే విషయం తెలియకపోతే మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టాన్ కీపర్ వ్యాలెట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేసి నేను ఒక లింక్ అనేది ఇచ్చుంటాను, వీడియో లింక్ ఇచ్చుంటాను. ఆ వీడియో చూసి మీరు టాన్ కీపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకు ఆప్షన్ ఏది ఇచ్చారు అని అంటే గెట్ గ్యాస్ ఫర్ స్టార్స్ అనేసి ఇంకొక ఆప్షన్ ఇచ్చారండి. మేబీ ఈ గ్యాస్ ఫీజ్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ ఫీజ్ అనేదాన్ని మనం ఏం చేయాలంటే స్టార్స్ అనే వాటి ద్వారా పే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఆల్రెడీ ఈ స్టార్స్ అనేదాన్ని ఏ విధంగా బై చేయాలి అనేసి కొంచెం ఐడియా ఉండుంటుంది. ఈ స్టార్స్ అనేవి ఏంటి అంటే మనం టెలిగ్రామ్లో అమౌంట్ అనేది INR రూపీస్లో పే చేసేసి ఈ స్టార్స్ అనేవి మనము బై చేసుకోవచ్చు అనమాట. సో ఆ స్టార్స్ అనేవి మనం బై చేసి పెట్టుకుంటే అప్పుడు మనకి ఈ డాగ్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ స్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసేసి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో టాన్ కీపర్ వ్యాలెట్ మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే మీ టెలిగ్రామ్ వ్యాలెట్లో ఈ స్టార్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని బై చేయాలి అనేటటువంటి అప్డేట్ అనేది ఫ్యూచర్లో డాగ్స్ హౌస్ వాళ్ళు అప్డేట్ ఇస్తారండి. ఆ అప్డేట్ ఇచ్చినప్పుడు మీరు ఈ స్టార్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ స్టార్స్ అనేవి ఎన్ని బై చేయాలి అనే డీటెయిల్స్ మనం తెలుసుకొని తర్వాత ఈ స్టార్స్ అనే వాటిని ఏ విధంగా బై చేయాలి అనేసి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇది ఎయిర్ డ్రాప్ చెక్ లిస్ట్ అనేది కంప్లీట్ చేసే ప్రాసెస్ అండి. సో ఇది డెమో మాత్రమే, లైవ్ ప్రాసెస్ కాదు. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే ఎయిర్ డ్రాప్ చెక్ లిస్ట్ అనేది ఎనేబుల్ అవుతుందో అప్పుడు నేను క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. సో ఇప్పుడు మీరు ప్రస్తుతానికి చేయాల్సింది ఏంటి అంటే ఈ టాస్క్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటారు, నో ప్రాబ్లం.
కానీ ఈ ఇన్స్టాల్ టాన్ కీపర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీనికోసం మీరు ఏం చేయాలంటే టాన్ కీపర్ వ్యాలెట్ని మీరు ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటేనే మీరు డాగ్స్ వీటిని క్లెయిమ్ చేసుకోగలరు అనమాట. సో ఇంతేనండి, ఈ 8 డ్రాప్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.